ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈరోజు నేను యవనస్తులతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మీ యూత్‌లో, మీ యవ్వన ప్రాయంలో మీ ఫోకస్ దేనిపైన పెట్టాలని, మీ ఫోకస్ అంతా ఎటువైపు మీరు చూపిస్తున్నారని నేను మీ అందరికి కూడా ప్రశ్న వేస్తూ ఉన్నాను. చూడండి, నేను మీకు ఒక 2 పాయింట్స్‌ని ఇద్దామని ఆశ కలిగి ఉన్నాను. నీ యవ్వన ప్రాయంలో, నీ యూత్‌లో నీ ఫోకస్ అంతా కూడా మన దేవుడును, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చూపించిన మంచి మార్గము. లైక్ నీతి, న్యాయము, భక్తి, దేవుడి పట్ల భయము. ఇదొక పాయింట్ అయితే, రెండో పాయింట్ నీ కెరియర్. ఈ రెండిటి పైన నీ ఫోకస్‌ని ఎప్పుడు కూడా ఉంచేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ రెండు కాకుండా నీ ఫోకస్‌ని గనక నువ్వు డైవర్ట్ చేసి, దేవుడు కాకుండా దేవుడికి వ్యతిరేకమైన మార్గాన్ని నడుచుకొని, కెరియర్ కాకుండా ఈ లోకంలో దొరికే ఆనందాలు, ఈ లోకంలో దొరికేటటువంటి మరి చిన్న చిన్న ఆనందాలకు, వ్యసనాలకు గురైపోయి నీ జీవితాన్ని నువ్వు ఒక ప్రయోజనకరంగా మార్చుకొనలేవు. అందుకనే నువ్వు ఈ 2 పాయింట్స్ మీద నీ దృష్టిని, నీ కాన్సంట్రేషన్‌ని, నీ ఫోకస్‌ని పెట్టాలి. ఒకటి యేసుక్రీస్తు ప్రభువు వారు చూపించిన మంచి మార్గము. రెండవది నీ కెరియర్. చూడండి, బైబిల్ నుండి మనము ఒక మంచి ఎగ్జాంపుల్ చూడగలుగుతాము దానియేలు గురించి. దానియేలు మొదటి గ్రంథంలోనే మనం చూస్తాం, అక్కడ రాజు మరి ఒక ఇజ్రాయేలు నుంచి మంచి ప్రావీణ్యము, తెలివి, సౌందర్యము కలిగినటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు వారికి 3 సంవత్సరాలు కూడా వారిని ట్రైన్ చేయండి. లైక్ నా భోజనంలో నుంచి భోజనం పెట్టండి. నేను తాగే ద్రాక్షరసంలో నుండి వారికి ఇవ్వండి అని చెప్పినప్పుడు దానియేలు నిరాకరిస్తాడు. దానియేలు ఏమంటాడో తెలుసా అండి? మొదటి అధ్యాయము 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూసారా? అక్కడ అంత కఠినమైన రూల్ తీసుకొచ్చినప్పటికీ, రాజు దగ్గర నుంచి అది వచ్చినప్పటికీ కూడా ఆయన తన ఫోకస్ అంతా కూడా ఎక్కడ పెట్టాడనంటే, నేను దేవుడికి మరి వ్యతిరేకంగా అవ్వకూడదు. నేను అవి తీసుకొని మరి అపవిత్రునిగా నేను దేవుని ఎదుట నిలబడకూడదు అని చెప్పి, ఆయన నాకు శాఖ ఆహారాన్నే ఇవ్వండి అని చెప్పి మరి దాన్ని నిరూపించుకుంటాడు. అక్కడ కింద కూడా దేవుడు చూడండి, ఆ నపుంసకులకు దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునొంద అనుగ్రహించాను. ఎందుకు అంటే, దానియేలు ఫోకస్ అంతా దేవుడి పైన ఉంది కాబట్టి వాళ్ళేం చేశారు, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పైన మరి ఈ నపుంసకులకు కృపను, కటాక్షాన్ని చూపించేటటువంటి హృదయాన్ని దయచేశాడు. కాబట్టి నా ప్రియమైన యవనస్తులారా, నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క యవ్వన ప్రాయంలో నువ్వు దేవుని పైన దృష్టి సారించకుండా, దేవుడు చూపించే మంచి మార్గంలో నడవకుండా, నీ కెరియర్ ఓరియెంటెడ్‌గా నువ్వు చూసుకోకుండా, నువ్వు ఈ లోకంలో దొరికే వాటి గురించి గనక వెతికితే, నువ్వు దేవునికి అపవిత్రునిగా మారిపోతావు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న వాడివైపోతావు. ఒక మంచి ప్రయోజనకరమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. కాబట్టి రండి, మీరందరూ కూడా దేవునికి ఒక మంచి మహిమను తెచ్చేటట్టుగా, నీ కెరియర్ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచులాగున మీరు మీ ఫోకస్‌ని సారించండి. గాడ్ బ్లెస్ యూ.